హరే కృష్ణ మాతాజీ సంత్ ప్రభుజీ ధన్యవాద్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాము. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో మంగళాచరణ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. భక్తులందరికీ స్వాగతం. హ్యాపీ కృష్ణ కాన్షియస్ న్యూ ఇయర్. మీ అందరూ రాత్రి సెలబ్రేట్ చేసుకున్నారో లేదో తెలియదు. సో మన ఈరోజు టాపిక్ కూడా మనం ఈ న్యూ ఇయర్ లో ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి భగవద్ భక్తులు అయి ఉండి అనేది మనం చర్చించుకుందాం. అయితే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎంతమంది తీసుకుంటుంటారు? మీరు తీసుకుంటారా? ఇది మన న్యూ ఇయర్ కాదు కదా మాతాజీ. ఏదో చేసామంటే అంటే సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు. వాళ్ళు పక్కన అంటే పెద్ద అపార్ట్మెంట్ మాతాజీ. మా అమ్మాయి వాళ్ళు మణికొండలో బిఆర్సీలో ఉంటారనమాట. తనుండి అమ్మ ఎప్పుడు అక్కడే ఉంటున్నావు రా అంటే వచ్చానమాట. ఈ డిస్టర్బెన్స్ లోనే సరిపోయి నా క్లాస్ మిస్ అయ్యాను నేను. అవును, మీరు అన్నది కరెక్టే. అంటే అది నేను క్లాస్ మిస్ అయ్యాను. న్యూ ఇయర్ అంటే ఉగాది కదా మాతాజీ. న్యూ ఇయర్ మన తెలుగు న్యూ ఇయర్ అంటే ఉగాది. ఉగాది కాబట్టి మేము సెలబ్రేషన్ దేశం చేసుకోము నుంచి మాతాజీ. వచ్చింది. అదే మేమైతే సెలబ్రేషన్ చేసుకోము. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ కాన్షియస్ లో ఇంకా ముందుకు వెళ్ళాలనేసి, భక్తి మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళాలనేసి రిజల్యూషన్ మాతాజీ. హరి బోల్ హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. నేను చెప్పబోయే టాపిక్స్ అన్ని చెప్పేస్తున్నారు. అయితే మనకి చాలా మంది అన్నట్టు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇది న్యూ ఇయర్. మనకి తెలుగు క్యాలెండర్ మన మన ఇండియా ప్రకారం, భారతదేశం ప్రకారం మనకి ఉగాది న్యూ ఇయర్. కాకపోతే ఇది చాలా వెస్ట్రన్ కంట్రీస్ లో సెలబ్రేట్ చేస్తారు. మనం కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే చేయకూడదని ఏం లేదు, కానీ మనం ఎలా సెలబ్రేట్ చేసుకుందామో చూద్దాం.
ఇది కృష్ణ భక్తులకి అంటే భగవద్భక్తులకి ప్రతిరోజు న్యూ ఇయరే అంట. ఎందుకంటే కృష్ణ ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటారంట. ఆయన అంటే మనం ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు అని కూడా ఒక అనుకోవచ్చు. ఎందుకంటే కృష్ణ ఎప్పుడు నవయవ్వనంతో ఉంటారంట. ఆయన మన కురుక్షేత్ర యుద్ధంలో జరిగినప్పుడు కూడా ఆయన 20 ఏళ్ల యువకుడిలాగే ఉన్నారంట. ఆయన ఆ, ద్వాపర యుగంలో ఉన్నప్పుడు 120 ఇయర్స్ బతికారంట. అంటే బతికారంటే ఆయన ఆ అవతారం 120 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు ఆయన. ఆ భూమి మీద ఉన్నప్పుడు ఆయన లాస్ట్ లో ఆ 120వ సంవత్సరంలో కూడా ఆయన నవయవనంగా యువకుడిలాగే ఉన్నారంట. సో అయితే మనకి ప్రతిరోజు కృష్ణ కాన్షియస్ లో ఒక గొప్ప దినం అనుకోవచ్చు. మనం గొప్ప పనులు చేసుకోవచ్చు, భక్తి మార్గంలో ముందుకెళ్ళచ్చు. కాకపోతే ఇది చాలా మంది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే నైట్ అంతా మేల్కొని ఉంటారు. మేల్కొని మత్తు పానీయాలు తీసుకుంటారు కొంతమంది. తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు, పక్కన వాళ్ళని ఇబ్బంది పెడతారు. లేకపోతే మత్తు పానీయాలు తీసుకొని ఆల్కహాల్ సేవించి రోడ్డు మీదకి వచ్చి యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారు. అలా కాకుండా మన డివోటీస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే మనం మంచి డెలిషియస్ ప్రసాదం అంటే భోగా మనం ప్రిపేర్ చేసి భగవంతుడికి చాలా రకరకాల వంటకాలు ప్రిపేర్ చేసి వాటిని ఆ, భగవంతుడికి ఆఫర్ చేసి ఇంకా భక్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అన్నమాట. అదొక విధంగా చేసుకోవచ్చు. ఇంకా హరినామ జపం చేసుకోవచ్చు, చాంటింగ్ చేసుకోవచ్చు. అండ్ సంకీర్తన చేస్తారు. మనకి టెంపుల్లో చూసినట్టయితే చాలా, మీరు నిన్న వెళ్ళారేమో తెలియదు, ఎవరైనా వెళ్ళి ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటది. చాలా కీర్తన చాలా బాగా చేస్తారు, మిడ్ నైట్ వరకు కీర్తన చేస్తారు. సో అలా సంకీర్తన్ యజ్ఞాలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా చాలా మంది డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ మృదంగాకి కర్తాల్ ఆ ఆ ఆ ధ్వనికి శబ్దాలకి చాలా ఎక్స్టసీతో డాన్స్ చేస్తూ ఉంటారు కృష్ణుడి కోసం. ఆ, ఇలా డివోటీస్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి ప్రతిరోజు సెలబ్రేషనే, కానీ ఇది ఇండియన్ ట్రెడిషన్ కాదు, భారతదేశంలో మనం చేసుకోకూడదు. కానీ కానీ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఎలా చేసుకోవాలంటే కృష్ణుని తలుచుకుంటూ చేసుకుంటే మంచిది అనమాట. అయితే ఇస్కాన్ లో కూడా ఇలానే సెలబ్రేట్ చేస్తుంటారు. అయితే మనం భక్తులమై ఉండి ఎలాంటి న్యూ ఇయర్ రిజల్యూషన్స్, న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటివి ఎలా ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు చర్చించుకున్నాము. అంటే జనరల్ గా మనం ఒక రిజల్యూషన్ అంటే ఒక నిర్ణయం తీసుకుంటున్నాం అంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నట్టు అర్థం. అది ఎందుకు తీసుకుంటున్నామంటే మనం ఈ రోజు ఉన్న దానికన్నా రేపు మనం ఇంకా ఉన్నతంగా ఉండాలి అనే ఉద్దేశంతో, ఇంకా బెటర్ అవ్వాలి మన జీవితాలు అనే ఉద్దేశంతో తీసుకుంటాం కదా. సో ఇలాంటివి చాలా మంది తీసుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళు అన్ని పాటించరు అనమాట. న్యూ ఇయర్ ఫస్ట్ రోజు ఇది చేసేద్దాం అది చేసేద్దాం అనుకుంటారు, కానీ అన్ని పాటించరు అనమాట. కాకపోతే మన రిజల్యూషన్ ఎలా ఉండాలంటే మనం ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని పాటించే విధంగా ఉండాలనేది ఫస్ట్ నిర్ణయం తీసుకోవాలన్నమాట. సో అప్పుడే మనం తీసుకున్న వాటికి వాల్యూ ఉంటుంది. సో ఫస్ట్ రిజల్యూషన్ భగవద్భక్తులకి ఏమి ఉండాలంటే మనం ఈ రోజు ఉన్న దానికన్నా నెక్స్ట్ లెవెల్లో మనం ఉండాలి, మనం బెటర్ అవ్వాలి, మనం ఈ రోజు వర్జన్ కన్నా నెక్స్ట్ వర్జన్ లోకి వెళ్ళాలి అనేది మనం ఆలోచించాలి. మనం బెస్ట్ వర్జన్ లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అని మీరు అనుకుంటున్నారు? డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకోవాలి మాతాజీ. డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకోవాలి. జనరల్ గా మనందరికీ డెసిషన్ మీద ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. చెప్పండి ఉమ్, మాతాజీ. ఆ తీసుకున్న డెసిషన్ మీద స్ట్రాంగ్ గా ఉండాలి మాతాజీ. అవును, మనం డెసిషన్ ఏదైతే తీసుకోవడం ఈజీయే బట్ స్ట్రాంగ్ గా ఉండి దాన్ని ఫాలో అవడం కష్టం. అవును, ఉమ్, నేను అదే అన్న, చాలా మంది నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని పాటించరు. అవి పాటించడం ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఒకటి డిసైడ్ చేసామంటే అది ఈ ఇయర్ అంతా పాటించడం అనేది ఇంపార్టెంట్. స్ట్రాంగ్ గా ఉంటుంది దాని మీద. సో మనం ఈ రోజు ఉన్న దానికన్నా రేపు బెటర్ గా ఉండాలంటే మనం మనలో ఉన్న చెడు లక్షణాలని వదిలేయాలి, కొత్తగా మంచి లక్షణాలని అలవర్చుకోవాలన్నమాట. అది మన ఫస్ట్ నిర్ణయం అయి ఉండాలన్నమాట. అంటే మనం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అందరికీ ఈ మత్తు పానీయాలు ఇలాంటివి ఉంటాయని కాదు. అలాంటివి ఉన్నవాళ్ళు అలాంటివి మానేయచ్చు. అలాంటి లేని వాళ్ళకి కూడా మనందరికీ ఏదో ఒకటి కోపం అనో లేకపోతే చాలా బలమైన కోరికలు కొన్ని ఉంటాయి, అవి తీర్చుకోవాలని, ఇల్లు కొనుక్కోవాలని, అలా మెటీరియల్ భౌతికమైన కోరికలు చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నిట్లో ఏదన్నా ఒకటి మనకి రోజు దీని వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం అనిపించింది ఒకటి తీసుకొని దాన్ని వదిలేయాలన్నమాట. ఎవరికైనా కోపం ఎక్కువగా ఉంటే నేను ఈ సంవత్సరం కోపాన్ని తగ్గించుకుంటాను, లేదంటే ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఎక్కువ స్వీట్స్ తినడము, లేకపోతే ఏదైనా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, అలాంటిది ఒకటి మనం రిజల్యూషన్ తీసుకోవాలన్నమాట. ఆ బ్యాడ్ హ్యాబిట్ లో ఒక బ్యాడ్ హ్యాబిట్ మనల్ని బాగా ఇబ్బంది పెట్టేది
ఆపేసుకోవాలి, అది చేయకుండా ఉండాలి. లేదంటే కొత్త హ్యాబిట్ నేర్చుకోవాలి. కొత్త హ్యాబిట్ అంటే మనం జనరల్గా భక్తులం కాబట్టి మనం రోజు భగవద్గీత చదువుకుంటాము. ఎవరైనా రోజు చదవలేకపోతే అదొకటి నిర్ణయించుకోవచ్చు అనమాట. నేను ఒక్క పేజ్ అయినా భగవద్గీత చదువుతాను ప్రతిరోజు ఈ సంవత్సరం నుంచి అనేది ఒకటి తీసుకోవచ్చు అనమాట. సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ని వదిలేయాలన్నా కూడా అది హెల్ప్ అవుతుంది మనకి. బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయాలంటే మనం ఈ భగవద్గీత అనేది రోజు ఒక పేజ్ చదువుకున్నా కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఈజీగా వదిలేస్తాం అనమాట. మనం ఏదైనా కొత్త మంచి అలవాటు నేర్చుకోవాలన్నా, పాత చెడు అలవాటు మర్చిపోవాలన్నా కూడా రోజు ఒక పేజ్ భగవద్గీత రెగ్యులర్ రీడింగ్ చేయడం వల్ల మనం అది చేయగలం. సో మన ఫస్ట్ నిర్ణయం ఒక మంచి అలవాటు, ఒక చెడు అలవాటు. ఆ, చెడు అలవాటు వదిలేయాలి, మంచి అలవాటు కొత్తగా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అది మనకు ఫస్ట్ నిర్ణయం అయి ఉండాలి. సెకండ్ ఇది ఏంటంటే అందరి పట్ల దయతో ఉండడం అనమాట. అందర్ బీయింగ్ కైండ్ టు ఎవ్రీబడి. అందరి పట్ల దయతో ఉండడం అంటే మనకి శ్రీమద్ భాగవతం 3rd క్యాంటోలో 21st చాప్టర్లో 31st శ్లోకం ఉంటుంది. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మనం అది రిసైడ్ చేసుకొని కృష్ణుడు ఏం చెప్పారు అనేది మనం డిస్కస్ చేసుకుందాము. నేను చెప్తాను, మీరు కనిపిస్తుందా? మీరు ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? స్క్రీన్ కనిపిస్తుందా? మాతాజీ కనిపిస్తుంది. గిరిజ మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా ప్రశ్న ఉందా? మ్యూట్ లో ఉన్నారు మాతాజీ మీరు. ఏం చేయాలనుకున్నారు న్యూ ఇయర్ లో అనుకున్నారు అన్నారు కదా, అందుకని ఓకే ఓకే, చెప్పండి మాతాజీ, మిస్ అయ్యామైతే. నేను మొన్నటి నుంచి భగవద్గీత చదువుతున్నాను, అది చదవాలనుకున్నాను. అదే చదువుతున్నాను. మళ్ళీ మొన్న అనుష మాతాజీ కూడా కొన్ని బుక్స్ గురించి రిఫర్ చేశారు. అదే ప్రభుపాదుల వారి బుక్స్, అవి ఒకటి 2 తెచ్చుకున్నాను మాతాజీ, అవి చదవాలని. మళ్ళీ అదొకటి నాకు చేతనంత మట్టుకు అందరికైతే చెప్తున్నా మాతాజీ, ఇందులో జాయిన్ అవ్వండి, వినండి, చాలా బాగుంటుంది భగవద్గీత అంటే. మీరు ఇంకేదో అనుకోకండి, మీరు వినండి, మీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. స్టూడెంట్స్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, ఫ్యామిలీ అయినా, ఎవరైనా కూడా మీకు అన్నిటికీ సొల్యూషన్ కృష్ణ చెప్తాడు అని చెప్పి ప్రతిదీ చెప్తున్నా మాతాజీ. నిన్న కూడా నాకు మొన్న చిన్న ప్రాబ్లం వస్తే అనుష మాతాజీతో షేర్ చేసుకున్నాను. అయితే అనుకోకుండా మాతాజీ నాకు మెసేజ్ పెట్టారు, మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి. మళ్ళీ గౌరంగ దర్శన్ ప్రభుజీ కూడా అప్పుడే ఒకటి చెప్పారనమాట. అంటే మనకు మన ఇంట్లో ఒక చైర్ ఉంటుంది, ఆ చైర్లో ఒకరిని మనం కూర్చోబెడతాము, మనకు చాలా ఆత్మీయులు, మనం మంచివాళ్ళు అంటే కృష్ణాని అనుకోండి, కృష్ణాని తీసుకొచ్చి కూర్చోబెట్టాము. పెట్టాక తర్వాత ఇంకో స్నేహితుడు వస్తాడు, మనకి ఇంకా వేరే చైర్స్ లేవు, అందులోనే ఆయన కొంచెం పక్క జరిగాక అక్కడ కూర్చుంటావు, పక్క కూర్చుంటాడు, ఇంకో అతను వస్తాడు, అక్కడ కూర్చుని అలా అలా ఒక 5గురు వచ్చి కూర్చుంటారు. వాళ్ళందరికీ ప్లేస్ ఉంటుందా? ఉండదు, కానీ అదే చైర్లో అటు ఇటు పక్కగా ఇరుక్కొనైనా కూర్చుంటారనమాట. కూర్చుంటే అసలు వ్యక్తి లేచి వెళ్ళిపోతాడు కదా, అందుకని అలా కాకుండా అంటే అసలు వ్యక్తి ఎవరంటే కృష్ణ. ఇంకా తర్వాత మిగతాయన్నీ కామము, క్రోధము, లోభము, మదము, మాశ్చర్యము, ఇలా అందరూ వస్తారు. వాళ్ళందరినీ తీసేస్తే ఒక కృష్ణ మిగులుతాడు, ఆ కృష్ణానే ఉంచుకోండి, మిగతా వాళ్ళందరినీ వాళ్ళకి ఆ సీట్ ఇవ్వకండి అని చెప్పారనమాట. అది నాకు చాలా బాగా నాకు నచ్చింది. నేను అదే అన్వయించుకున్నాను కూడా మాతాజీ. అయితే నిన్న రాత్రి కూడా మాతాజీ అడిగారనమాట, గిరిజా మాతాజీ మీ ప్రాబ్లం సాల్వ్ అయిందంటే వెంటనే అయిందమ్మా అని మాతాజీకి కూడా నేను అది పిక్ పెట్టాను అనమాట. అది నిన్నట్టు న్యూ రెవల్యూషన్ అంటే నాకు అది మాతాజీ. అంటే మనలోపలి కామక్రోధాలన్నీ మనం వదిలిపెట్టుకుంటే కృష్ణాన్ని మరి ఇంకా ధ్యానించుకోవచ్చు, మనం పూజించుకోవచ్చు, అతని మీద భక్తి పెరుగుతుందని నేను బాగా గాఢంగా అంటే మామూలుగా అయితే విశ్వసిస్తాను. కానీ నిన్న ఎందుకో చిన్నటి డిస్టర్బెన్స్ వచ్చింది మాతాజీ, అది మాతాజీతో షేర్ చేసుకుంటే అప్పటికప్పుడే నాకు సొల్యూషన్ దొరికింది అనమాట. అది మాతాజీ. హరి బోల్ హరిబోల్. మాతాజీ. హరి బోల్ మాతాజీ, చాలా బాగుంది. మనం ఈ శ్లోకం డిసైడ్ చేసుకుందాం మాతాజీ. నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. కృత్వా దయాం చ జీవేషు దీవేషు దత్వా చ భయమాత్మవాన్ భయమాత్మవాన్ ఆత్మానం సహ జగత్ మయ్యాత్మానం సహజగత్ ద్రక్ష్యస్యాత్మని చాపి మాం. దక్షస్య ఆత్మని చాపి మాం. చాపి మాం.
कृत्वा दयां च जीवेषु కృత్వా కృత్వా దయాం చ జీవేషు दत्त्वा चाभयमात्मवान् దత్వా చాభయమాత్మవాన్ मय्यात्मानं सह जगत् మయ్యాత్మానం సహ జగత్ रक्षस्यात्मनि चापि माम् ద్రక్ష్యస్యాత్మని చాపి మాం कृत्वा दयां च जीवेषु కృత్వా కృత్వా దయాం చ జీవేషు दत्त्वा चाभयमात्मवान् దత్వా చాభయమాత్మవాన్ मय्यात्मानं सह जगत् మయ్యాత్మానం సహ జగత్ द्रक्ष्यस्यात्मनि चापि माम् ద్రక్ష్యాత్మని మాం ఎవరైనా చదవాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి. మాతాజీ నేను చదవనా? చదవండి మాతాజీ. హరి బోల్. ఓం నమో అయితే మీరు ఒక లైన్ చదవండి, తర్వాత మేము రిపీట్ చేస్తాము. అలా ఓకే మాతాజీ. 4 లైన్లకి అందరూ రిపీట్ చేద్దాం. అందరూ ఓం చదివినట్టు. నమో భగవతే వాసుదేవాయ. కృత్వా దయం చ జీవేషు. హరే కృష్ణ. చదవండి మాతాజీ. నెక్స్ట్ లైన్ చదవండి, మేము కూడా రిపీట్ చేస్తాం. దత్వా చ భయమాత్మవాన్ మయి ఆత్మానం సహ జగత్ ద్రక్ష్యస్య ఆత్మని చాపి మాం. నేనేమనుకున్నా అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని అట్లా అనుకొని ఆగిపోయా మాతాజీ. రిపీట్ చేస్తే మళ్ళీ అందరికి గుర్తుంటుంది కదా. హరి బోల్. ఎవరైనా చదువుతారా మాతాజీ? ప్రభుజీస్ ఎవరైనా ఒకళ్ళు చదువుతారా? ప్రభుజీ సార్, మాతాజీ ఎవరైనా ఒకళ్ళు ఇంకొకసారి రిపీట్ చేసుకొని మనం తాత్పర్యం చదువుకుందాం. ఓకే, అయితే మనం అనువాదం ఎవరైనా చదివితే చదవండి. నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. చదువుతాను. చదవండి మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అన్ని జీవుల పట్ల కరుణ చూపడం ద్వారా మీరు ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. అందరికీ సురక్షితమనే హామీని ఇస్తూ మీరు మీ స్వంత స్వభావాన్ని, అలాగే నాలోని అన్ని విశ్వాసాలను మరియు మీలోని నన్ను గ్రహిస్తారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ శ్లోకంలో మనం ఫస్ట్ రెజల్యూషన్ మాట్లాడుకున్నాము. మనం చెడు అలవాట్ల నుంచి ఏదన్నా ఒకటి తీసుకొని దాన్ని నుంచి బయటపడాలని, ఒక మంచి అలవాటు నేర్చుకోవాలని, భగవద్గీత చదువుకోవాలి ప్రతిరోజు అనేది ఫస్ట్ నిర్ణయం అనుకున్నాం. సెకండ్ది మనం అందరి పట్ల దయ చూపించాలి అనేది చెప్తున్నారు. దానికి ఈ శ్లోకం ఎలా రిలేటెడ్, మన కృష్ణ ఏం చెప్తున్నారు అనేది చూద్దాము. సో అయితే కృష్ణుడు ఏం చెప్తున్నారంటే కంపాషన్ అన్ని లివింగ్ ఎంటిటీస్ మీద దయ చూపిమని చెప్తున్నారు. అంటే ఒక్క మానవుల మీదే కాదు, అన్ని జీవాల మీద దయ చూపిమని చెప్తున్నారు. అలా దయ చూపించడం వల్ల మనకి ఆత్మ సాక్షాత్కారం అవుతుందని కూడా చెప్తున్నారు అనమాట. అంటే మనం అందరికీ ఏం చెప్పాలంటే, ఓకే మేము మీ అందరినీ ఏమి హింసించము, మేము మీ అందరితో దయతో ఉంటాము అనేది వాళ్ళు కనిపించాలంట. సో అలా ఉండడం వల్ల మనం భగవంతుడు ఇంకా ఎక్కువ అర్థం అవుతాడంట. భగవంతుడు ఎలా అన్ని యూనివర్సెస్ లో ఉంటారు, అలానే మనలో కూడా ఎలా ఉంటారు అనేది మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో అయితే మనకి ఇంకా ఏం చెప్తారంటే, కొంతమంది టెంపుల్కి వెళ్తారు. టెంపుల్కి వెళ్ళి భగవంతుడికి బాగా డివోషన్ చేస్తారు, భక్తి బాగా చేస్తారు. కానీ వాళ్ళ పక్కన వాళ్ళ మీద రెస్పెక్ట్ చూపించరు, మిగతా డివోటీస్ మీద వాళ్ళ మీద దయ అనేది చూపించరు అనమాట. వాళ్ళని థర్డ్ క్లాస్ డివోటీ అంటారంట. అంటే 3 రకాల డివోటీస్ ఉంటారంట, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని. థర్డ్ క్లాస్ డివోటీస్ ఎలా ఉంటారంటే, వాళ్ళు భగవంతుడి మీద భక్తి చాలా ఉంటుంది, కానీ పక్కన వాళ్ళ మీద దయ చూపించరు అనమాట, మిగతా డివోటీస్ మీద దయ చూపించరు అనమాట. సో వాళ్ళని థర్డ్ క్లాస్ అంటారంట. సెకండ్ క్లాస్ డివోటీస్ ఏంటంటే వాళ్ళు చాలా దయతో ఉంటారు,
ఇంకా వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే మిగతా భక్తులకి ఫ్రెండ్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఈ భక్తిలో ఇలా ముందుకు వెళ్ళాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని వాళ్ళు చాలా దయతో ఉంటారు. వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తారు. కానీ వాళ్ళు భక్తులకి మాత్రమే చేస్తారనమాట. వాళ్ళు సెకండ్ క్లాస్ డివోటీస్ అంటారంట. ఫస్ట్ క్లాస్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి జీవి మీద దయ చూపిస్తారంట. అంటే జనరల్ గా దయ అనేది ఎవరి మీద చూపించాలండి? బాగా ఫాలన్ అయిపోయిన వాళ్ళతోనే కదా. ఇప్పుడు ఎవరికైతే భగవంతుడు మీ గురించి తెలియదో, ఎవరైతే ఆ మార్గంలో లేకుండా, ఆ, ఆధ్యాత్మిక మార్గంలో లేకుండా భౌతికమైన వాటిలో మునిగిపోయి ఉన్నారో, ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారో వాళ్ళ మీద ఎక్కువ దయ చూపించాలి కదా, జనరల్ మాట్లాడుకుంటే. కానీ ఆల్రెడీ భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళ మీద దయ చూపించడం కన్నా అసలు ఏమీ తెలియని వాళ్ళ మీద దయ చూపించడం, ఇంకా చెప్పాలంటే జంతువులు, ఏ జీవాల మీదైనా దయ చూపించడం, ఎందుకంటే వాటికి ఆ జ్ఞానం లేదు కాబట్టి అది యాక్చువల్ దయ అంట. అది ఫస్ట్ క్లాస్ డివోటీస్ అని అంటారంట. ఈ 3 క్లాసెస్ లో ఈ ఫస్ట్ క్లాస్ డివోటీస్ అన్ని జీవాల మీద దయ చూపిస్తారు. దయ చూపించడం ఏంటంటే మనం మాంసాహారం తినకుండా ఉండడం, వాటిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం. ఆ, ఎవరైతే బాగా భౌతికమైన విషయాల్లో మునిగిపోయి ఉంటారో, కష్టాల్లో ఊబిలో ఉంటారో వాళ్ళకి భగవంతుడి గురించి చెప్పడం, వాళ్ళని భగవద్ మార్గంలోకి వచ్చేలాగా మన వంతు సహాయం చేయడం, ఇవన్నీ కూడా చేసేది ఫస్ట్ క్లాస్ డివోటీస్ అంట. సో అవి అది చెప్తున్నారు. దయ అనేది ఎలా ఉండాలంటే మనం ఓన్లీ భక్తుల మీదే కాదు, ఓన్లీ మానవుల మీదే కాదు, ఓన్లీ ఫ్రెండ్స్, నైబర్స్ వీళ్ళందరి మీదే కాదు, మనం జీవాల మీద కూడా దయ చూపించాలని చెప్తున్నారు అనమాట. దయ అనేది అందరి మీద చూపించాలి, ఎవరికి దయ నిజంగా అవసరమో వాళ్ళ మీద చూపించమని చెప్తున్నారు అనమాట. అయితే కర్దమ ముని అని ఒక ఆయన ఉండేవాళ్ళంట. సో ఆయనకి కృష్ణ ఏం చెప్పారంటే, ఆయన ఆయన సన్యాసి అన్నమాట. ఆయన సన్యాసి కాబట్టి ఆయనకి ఒక ఆశ్రమం ఉంటుంది, ఆయనకి డిసైపుల్స్ ఉంటారు, ఆయనకి శిష్యులు ఉంటారు. వాళ్ళందరూకి ఆయన భగవద్ జ్ఞానం ప్రసాదిస్తూ ఉంటారు అనమాట. కాకపోతే కృష్ణ ఏం చెప్తారంటే, నువ్వు ఇలా కాకుండా నువ్వు అందరి జీవుల మీద దయ చూపించు, ముఖ్యంగా గృహస్థుల మీద దయ చూపించమని చెప్పారంట. అంటే ఆయన ఏం చెప్పారంటే, ఇంటింటికి వెళ్ళి దయ చూపించు, జ్ఞానాన్ని ప్రసాదించు వాళ్ళు ఎందుకంటే గృహస్థులు జనరల్ గా మాయలో ఉండిపోతారు. వాళ్ళు ఈ కుటుంబ వ్యవహారాల్లో బాగా నిమగ్నం అయిపోయి ఉంటారు. ఇంకా కృష్ణుడితో వాళ్ళకున్న సంబంధాన్ని మర్చిపోయి ఉంటారు అనమాట. సో అలా భగవంతుడితో సంబంధాన్ని మర్చిపోవడం వల్ల వాళ్ళు కూడా ఆ భౌతిక దేహాన్ని వదిలేసినప్పుడు వాళ్ళ లైఫ్ కూడా జంతువుల్లాగే, అంటే కుక్కల్లాగా, పిల్లుల్లాగా అవి కూడా ఈ 4 చేస్తాయి కదా, ఆహార, నిద్ర, భయం, మైథున, ఈ 4 మునిగిపోయి వాళ్ళ మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. అందుకని నువ్వేం చేస్తావంటే నీ బాధ్యత ప్రకారం నువ్వు వాళ్ళకి భగవంతుడి మార్గాన్ని గుర్తు చేయి, భక్తి మార్గంలోకి తీసుకొనిరా, వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ప్రసాదించేలాగా నువ్వు ఇంటింటికి వెళ్ళి ఈ భగవంతుడి గురించి చెప్తూ ఉండని చెప్తారనమాట. అంటే ఆయన ఎవరైతే ఫాలన్ ఉంటారో వాళ్ళ మీద దయ చూపిమంటున్నారు. అంటే వీళ్ళు భగవంతుడి ధ్యాసలో ఉండేవాళ్ళు, ఆయన శిష్యులు, వాళ్ళకి ఆల్రెడీ భగవంతుడు అంటే ఏంటో తెలుసు. వాళ్ళ మీద కన్నా ఎవరైతే భగవంతుడిని మర్చిపోయారో, గృహస్థులుగా ఉన్నారో, ఆ, ఈ కుటుంబ వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నారో వాళ్ళ మీద దయ చూపించమని చెప్పారంట. అంటే ఆయన్ని కూడా ఫస్ట్ క్లాస్ డివోటీ అవ్వమని చెప్పారనమాట. సో అలాంటి ఈ విషయాన్ని కర్దమముని ఇలాంటి వాళ్ళకే ఆయన చెప్పారు. అయితే ఇంకా చారిటీ కూడా చేయమని చెప్తున్నారు. చారిటీ అంటే ఎలా ఉండాలంటే, మనం ఇప్పుడు గృహస్థులు అంటే ఆ, వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. కానీ సన్యాసులు అంటే వాళ్ళు జీవనోపాధి ఏమి ఉండదు, వాళ్ళు జీవనోపాధి కోసం ఏం చేయరు. కానీ వాళ్ళు చేసేదంతా భక్తి అన్నమాట. వాళ్ళు భగవద్ ధ్యానంలోనే ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు, భక్తిని భగవంతుడి గురించి ఏ, అందరికీ చెప్తూ ఉంటారు. అదే అందరినీ చేయమని వాళ్ళ జ్ఞానాన్ని ప్రసాదించటమే వాళ్ళ వాళ్ళ జీవనోపాధి అన్నమాట. వాళ్ళు డబ్బులు సంపాదించరు. ఎవరైతే గృహస్థులు ఉంటారో వాళ్ళు వీళ్ళకి ఏమైనా ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు దాని మీద జీవనం సాగిస్తారు అన్నమాట. భౌతికంగా వాళ్ళు ఎలా ఆ, ఏమైనా తినాలన్నా అది గృహస్థులు ఎవరైనా ఇస్తేనే తీసుకుంటారు అనమాట. అయితే ఈ గృహస్థులైతే మాత్రం వీళ్ళు డబ్బులు సంపాదించవచ్చు, ఏదన్నా బిజినెస్ చేయొచ్చు, లేదంటే జాబ్ చేయొచ్చు. కానీ ఏం చెప్తున్నారంటే చారిటీ చేయమని చెప్తున్నారు అన్నమాట. ఈ శ్లోకంలో ప్రభుపాద పరకోట్లో రాశారు. మనం సంపాదించిన దాంట్లో, అంటే నేను చెప్పే దాని గురించి మీరు భయపడకండి, ఈ రోజు మీరు స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ భాగవతంలో ఏం చెప్పారనేది మనం చదువుకుంటున్నాము.
సడన్ గా ఓకే నేను ఇవాళ నుంచి ఇదంతా చేసేయాలనుకోకండి. మెల్లగా మీకు అలవాటు అవుతుంది. మీకు ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుస్తుంది. దానికి స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, కానీ ఒకే రోజు బాబోయ్ ఇదేంటి ఎంత ఇలా ఉంది, ఇది నేను చేయలేను అని గివప్ చేయకూడదు అనమాట. సో అందుకని నేను చెప్తున్నాను, ఇది భాగవతంలో ఏం చెప్పారో మనం తెలుసుకుంటున్నాం అనమాట. అయితే మనకి 50% మనం ఏదైతే సంపాదించామో దాంట్లో 50% మనకి భగవంతుడి సేవకి వాడమని చెప్తున్నారు అనమాట. ఇంకా 25% మన ఫ్యామిలీ కోసం వాడాలంట. ఇంకా 25% మనకి ఏమైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు, లేదంటే హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి, లేదన్నా అనుకోని ఏమైనా జరిగినప్పుడు అవసరం అవుతాయి కదా, వాటి కోసం ఉంచుకోమని చెప్తున్నారు అనమాట. సో అది రూప గోస్వామి కూడా చాలా చక్కగా పాటించారంట. మనం కూడా అలా పాటించాలని భగవంతుడు భాగవతంలో చెప్తున్నారు అనమాట. సో అయితే ఇవన్నీ ఎలా అవుతాయి, మనం ఇదంతా ఈ స్టేజ్ కి రావాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా కృష్ణ చెప్పారనమాట. ఎలా అంటే భగవద్గీతలో ఇంకో శ్లోకం ఉంటుంది, నేను షేర్ చేస్తాను. మన్మనా భవ మద్భక్తో అని ఒక శ్లోకం ఉంటుంది అనమాట. ఎవరికైనా తెలుసా? విన్నారు? తెలుసు. నేను చెప్తాను. మన్మనా భవ, చెప్పనా మేడం? చెప్పనా చెప్పండి. మాతాజీ? మన్మనా భవ మద్భక్తో మత్యాజీ మాన్నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః. ఓకే, అది 2 షాట్లు ఉంటుంది మాతాజీ. నా స్క్రీన్ కనిపిస్తుందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిసైటింగ్. మత్యాజీ మాన్నమస్కురు. నేను చెప్తాను, మీరు రిసైట్ చేయండి. ఇది 18.65. మీరు చెప్పింది ఇంకో శ్లోకం 2 times వస్తుంది. మన్మనా భవ మద్భక్తో సెకండ్ లైన్ డిఫరెంట్ ఉంటుంది. సో మనం ఈ రోజు చెప్పుకునేది 18.65. నేను చెప్తాను, మీరు రిసైట్ చేయండి. తర్వాత ఎవరైనా రిసైట్ చేయాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. మన్మనా భవ మద్భక్తో మద్భక్తో అద్యాజీ మాం నమస్కురు ఆమే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ఆమే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ఆమే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. మనం అనువాదం చదువుదాము. ఎవరైనా ఒక అనువాదం చదవండి. ఇంతకు ముందు ఎవరు చదవలేదు వాళ్ళు చదవండి. నేను చదువుతాను, మాట్లాడు. ఓకే మాతాజీ చదవండి. అనువాదం. సర్వదా నన్ను గురించే చింతింపుము, నా భక్తుడవు కమ్ము, నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధముగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియ మిత్రుడవగుటచే నీకిది నేను వాగ్దానం చేయుచున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అయితే కృష్ణ ఏం చెప్తున్నారు, మనం ఈ దయ కరుణ జాలి ఇవన్నీ అన్ని జీవాల మీద చూపించాలంటే దానికి ఇంకొక విషయం ఏం చేయొచ్చు అంటే కృష్ణుడిని ఎప్పుడూ గుర్తుంచుకొని ఉండమని చెప్తున్నారు. ఆయన భక్తుడు అవ్వమని చెప్తున్నారు, ఆయన్ని ఆరాధించమంటున్నారు, ఆయనకి నమస్కారం చేయమంటున్నారు. అలా చేస్తే గనక తప్పకుండా కృష్ణుని చేరుకుంటామని చెప్తున్నారు. ఇది అర్జునాకి చెప్తున్నారు కాబట్టి ఇది నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడు అవుటచే నీకు ఇది నేను వాగ్దానం చేయుచున్నానని చెప్తున్నారు. అంటే అర్జునుడికే కాదు మనకి కూడా చెప్తున్నారు అనమాట. మనం ఒకసారి భాష్యం కూడా చదువుకుందాం. ఎవరైనా ఇంతకుముందు చదవని వాళ్ళు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్కరు చదువుదాం. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. స్వాతి నేను మాతాజీ చదువుతాను. చదవండి. అంజలి మాతాజీ మీరు నెక్స్ట్ చదవండి. స్వాతి మాతాజీ ఓకే
ఓకే సెకండ్ మా పారాగ్రాఫ్ చదువుగాను. మానవుడు శ్రీకృష్ణ భగవానునికి శుద్ధ భక్తుడై ఎల్లప్పుడూ అతనిని గూర్చియే చింతించుచు అతని కొరకే కర్మను నునరించుచు ఉంట జ్ఞానమునందలి మిక్కలి రహస్యమైన గుహ్యతము భాగమై ఉన్నది. ఎవ్వరునూ కృత్రిమముగా ధ్యాన ప్రదర్శన చేయరాదు. శ్రీకృష్ణుని గురించి నిరంతరము చింతింపగలిగే అవకాశము కలిగినట్లుగా జీవితమును మలుచుకొని తమ దైనందిన అన్నియును శ్రీకృష్ణునితో సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరూ చూచుకొనగలవలెను. 24 గంటలు శ్రీకృష్ణుని గురించి చింతించుటే తప్ప మరేమీ చేయకుండునట్లు అతడు జీవితమును మలుచుకోవలెను. అట్టి శుద్ధమైన కృష్ణ చైతన్యం వలన నెలకొనిన వాడు నిశ్చయముగా తన ధామమును చేరగలదని శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేయుచున్నాడు. అతడు అక్కడ శ్రీకృష్ణుని యొక్క సన్నిహిత సాంగత్యమున ప్రత్యక్షముగా నెలకొనగలడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి ప్రియ మిత్రుడగుటచే అతనికి ఈ మిక్కిలి రహస్యమైన గుహ్యతము జ్ఞానము బోధించబడినది. అర్జునుని మార్గము అనుసరించు ప్రతి వ్యక్తియు శ్రీకృష్ణునకు ప్రియమిత్రుడై అర్జునుని వలె పరిపూర్ణత్వమును పొందవచ్చును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరికృష్ణ. సో అయితే ఈ పారాగ్రాఫ్ లో కృష్ణ ఏం చెప్తున్నారంటే, మనం ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, మనం ఎప్పుడు శుద్ధ భక్తులమై ఉండాలి, ఎప్పుడు కృష్ణుని గురించి ఆలోచించాలి, కృష్ణుడిని సెంటర్ గా చేసుకోమని చెప్తున్నారు అనమాట. అయితే ధ్యాన ప్రదర్శన చేయొద్దని చెప్తున్నారు. అంటే మనం ధ్యానించుతున్నామనే దానికి మనం గర్వంగా అందరికీ చెప్పుకోవడం అలాంటివి చేయకూడదంట. కానీ ఎప్పుడు మన మైండ్ లో మనం భగవంతుడినే ఉంచుకోవాలి. మనం 24 hours ఆయన గురించి ఆలోచించాలి. మనం ఏ చేసినా కృష్ణుడికి ఆఫర్ చేయాలని చెప్తున్నారు. సో అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా భగవద్ధామానికి చేరుకుంటారని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారో చూద్దాం. సాయిలత మాతాజీ మీరు చదువుతారా? అంజలి మాతాజీ కదా ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. చదవనా మాతాజీ? చదువుతున్నాను మాతాజీ. ఓకే. చదవండి మాతాజీ. విభుజములు కలిగి వేణువును ధరించి సుందరమైన వదనమును కలిగి కేశమునందు నెమలి పింఛమును దాల్చిన నీలమేఘ శరీరుడైన కృష్ణ రూపము నందే మానవుడు మనస్సును కేంద్రీకరించవలెనని ఈ శ్లోకము నొక్కి చెప్పుచున్నది. శ్రీకృష్ణ భగవానుని గూర్చిన వర్ణనలు బ్రహ్మ సంహిత మరియు ఇతర శాస్త్రములనందు గోచరించుచున్నది. శ్రీకృష్ణ భగవానుని అట్టి ఆది రూపమునందే మానవుడు మనస్సును లగ్నము చేయవలెను. అతడు భగవానుని ఇతర రూపముల వైపునకు కూడా తన శ్రద్ధను మరల్చరాదు. శ్రీకృష్ణ భగవానుని విష్ణువు, నారాయణుడు, శ్రీరాముడు, వరాహాది వంటి అనేక రూపములు కలవు. కానీ భక్తుడు మాత్రము ఏ ఇతర రూపములందు ఆసక్తుడు కాకుండా అర్జునుని ఎదుట ప్రత్యక్షమైనట్టి దివ్య రూపము పైననే తన మనస్సును కేంద్రీకరించవలెను. ఆ విధముగా శ్రీకృష్ణుని సచ్చిదానంద రూపమై మనస్సును కేంద్రీకరించుటయే పరమ గుహ్య జ్ఞానము. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రియమిత్రుడగుటచే అతనికి ఈ గుహ్య జ్ఞానము వెల్లడింపబడినది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరికృష్ణ. అయితే కృష్ణుడి మీదే మనస్సు కేంద్రీకరించమని ఇంతకుముందు పారాగ్రాఫ్ లో చెప్పారు. అయితే ఎలాంటి కృష్ణుడి మీద మనం కేంద్రీకరించాలనేది చెప్తున్నారు అనమాట. మనకి బ్రహ్మ సంహితలో ఇది ఉంటది అనమాట. వేణుం క్వనంతమరవిందదలాయతాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. అయితే బ్రహ్మ చెప్తారనమాట ఆయనకి కృష్ణుడు ఎలా ఉంటారంటే వేణుం క్వనంత మరవింద దళాయతాక్షం అంట. వేణుం అంటే వేణువును ధరించి ఉంటారనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు కదా, ద్విభుజములు కలిగి వేణువును ధరించి
అరవింద దళాయతాక్షం అంటే సుందరమైన కళ్ళు, అంటే అరవింద ఆ, మన కమలం లాంటి కళ్ళు కలిగి ఉన్నారని చెప్తున్నారు. వరహావతం సమసితాంబుద సుందరాంగం అంటే ఆయన నెమలి పంచం కేశములను ధరించారు, నీలమేఘ శరీరం రంగులో ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఇలాంటి కృష్ణుణ్ణి మనం పూజించాలని చెప్తున్నారు అనమాట. మిగతా అన్ని చాలా అవతారాలు ఉంటాయి భగవంతుడికి, కోటి 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 అవతారాలు ఉంటాయి అంటారు. అలాంటి అవతారాల్లోకి అన్నిటికన్నా కృష్ణుడి అవతారం మీద మనం ధ్యాస పెట్టి ఆయన్ని అలాంటి అలాంటి ఆ, రూపంలో స్మరించుకోమని చెప్తున్నారు అనమాట. అయితే ఈయన ఇంకొకటి విషయం ఏం చెప్తున్నారంటే, అర్జునుడికి కృష్ణుడు ప్రియమిత్రుడు అవడం వల్ల ఈ గుహ్య జ్ఞానం వెల్లడించడం అయినదని చెప్తున్నారు. అంటే జనరల్ గా మనకి ఏదన్నా వాల్యుబుల్ ఉందనుకోండి, అది మనం ఏం చేస్తాం, సపోజ్ మన ఇంట్లో బంగారం ఉంది, వెండి ఉంది, లేదంటే ఆస్తి కాగితాలు ఇలాంటి చాలా విలువైనవి ఉంటే ఏం చేస్తాం, దాచిపెట్టుకుంటాం కదా. దాచిపెట్టుకుంటాం లేదా? పెడతాం మాతాజీ. దాచిపెడతాం కదా అందరికి తెలియకుండా. అలానే ఇది ఈ జ్ఞానం కూడా వాల్యుబుల్ కాబట్టి, ఇది చాలా విలువైనది కాబట్టి ఇది గుహ్యం అని చెప్తున్నారు అనమాట. అంటే విలువైనవే మనం గుహ్యంగా దాచిపెట్టుకుంటాము. అలానే ఈ జ్ఞానము భక్తి మార్గం అనేది, భక్తి యోగా అనేది భగవద్గీతలో అన్నిటికన్నా గుహ్యతరమైన జ్ఞానం అన్నమాట. అది అందరికీ చెప్పరు, అందరికీ చెప్పినా అర్థం కాదు, భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. అందుకని కృష్ణుడికి అర్జునుడి భక్తుడు అవ్వడం వల్లే అది ఆ, ఆయన చెప్తున్నారు, అది గుహ్యం కాబట్టి, ఆయన వాల్యుబుల్ కాబట్టి ఆయన కృష్ణుడు అర్జునుడికే చెప్తున్నారు అని చెప్తున్నారు. అంటే మన దాకా వచ్చిందంటే మనం కూడా కొంచెం భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి మనం కూడా కొంచెం భగవద్గీత చదువుకోగలుగుతున్నామని అనుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఈ శ్లోకం సో ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా స్మరించాలి అనేది మనం తెలుసుకున్నాము. సో జీవుల పట్ల ఎలా దయతో ఉండాలి అనేది కూడా మనం తెలుసుకున్నాము. సో మనం 2 రిజల్యూషన్స్, మీకు పర్వాలేదా కొంచెం ఈరోజు ఎక్స్టెండ్ అయినా కూడా, మనం ఈరోజు ఆల్రెడీ 6:45 అయిపోయింది. సో ఇంకా 3 ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. 5 నిర్ణయాలు అనుకున్నాం కదా, 2 ఆల్రెడీ చెప్పుకున్నాము. ఫస్ట్ మనం చెడు అలవాట్ల నుంచి మంచి అలవాట్లలోకి మారాలి, భగవద్గీత రోజు చదువుకోవాలనుకున్నాం. సెకండ్ది దయతో ఉండాలి. దయ అనేది ఎలా ఉండాలో మనం భాగవతంలో ఒక శ్లోకము, భగవద్గీతలో కృష్ణుని ఎలాంటి రూపంలో మనం స్మరించాలి అనేది తెలుసుకున్నాము. ఇంకా ఇంకొక 5-10 minutes లో అయిపోతుంది, పర్వాలేదా మీ అందరికి? పర్వాలేదు. ఓకే, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే థర్డ్ది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సెకండ్ది చదివేటప్పుడే మనం చారిటీ చేయాలని, అంటే మనం దానం చేయాలని అనుకున్నాం అనమాట. దానం ఎలా చేయాలనేది మనకు తెలిసింది కదా, మనం సంపాదించే దాంట్లో 50%, అంటే మనం ఆ స్టేజ్కి రాలేదు కాబట్టి ఇప్పటికిప్పుడే మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. ఆ స్టేజ్కి వచ్చే వరకు మనం ఎంతో కొంత మనకు తోచినంత మనం భగవంతుడి సేవలో వాడాలన్నమాట. మనం సంపాదించే 10%, 5% మీకు ఎంత తోస్తే అంత మనం అదొక నిర్ణయం తీసుకోవాలన్నమాట. మీరు ఈ భక్తులకి అదొకటి మంచి అవకాశము, భక్తి సేవలో ఉపయోగించుకోవడము. అయితే ఇది ఒకవేళ మన దగ్గర అంత మనీ లేదు, మనం స్పెండ్ చేయలేము, మనం ఆల్రెడీ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్ లో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నామంటే కనుక ఎవరైనా మన ఫ్రెండ్స్ ని కానీ రిలేటివ్స్ ని కానీ ఈ ఆధ్యాత్మిక మార్గం గురించి చెప్పడం, వాళ్ళని ఈ మార్గంలోకి వచ్చేలాగా మనం సహాయం చేయడం, అది కూడా ఆ, ఆ, దానం కిందే వస్తుందంట. సో అలాంటివి కూడా చేయొచ్చు అనమాట. సో ఎవరికైనా ఇప్పుడు ఇస్కాన్ లో కూడా చాలా ఉంటాయి అనమాట. మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, లేదంటే గీత డిస్ట్రిబ్యూషన్ కానీ, గీతా దానం అని కూడా ఉంటుంది. భగవద్గీత దానం చేయడం, భగవద్గీత ఒక 200-250 ఉంటుంది. మనం ఒక భగవద్గీత దానం చేసినా సరిపోతుంది, 250 రూపీస్ పెట్టి ఒక సంవత్సరం మొత్తంలో 250 స్పెండ్ చేయగలం కదా. సో అలా మీకు తోచినంత మీరు ఎంత వీలైతే అంత దానం చేయండి. ఆ దానం చేయలేను నేను, నాకు అంత ఈ సంవత్సరం చాలా బాధలు ఉన్నాయి, అవన్నీ తీర్చుకోవాలి ఫినాన్షియల్ గా అంటే కనుక, మీరు ఫ్రెండ్స్ ని కానీ రిలేటివ్స్ ని కానీ ఈ భక్తి మార్గం గురించి చెప్పడం, వాళ్ళని భక్తి మార్గంలోకి తీసుకురావడం అనేది కూడా ఒక దానం కింద చెప్పుకోవచ్చు అనమాట. సో అది ఆ, మూడవది. సో నాలుగవది ఏంటంటే భగవద్గీత, అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫస్ట్ చెప్పేటప్పుడే. భగవద్గీత ప్రతిరోజు చదువుకోవాలన్నమాట, ప్రతినిత్యం భగవద్గీత చదువుకోవాలి. మనకి చాలా మంది ఫేమస్ పర్సనాలిటీస్, ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, వీళ్ళందరూ కూడా చాలా సార్లు చెప్పారనమాట. చాలా చాలా సందర్భాల్లో చెప్పారు భగవద్గీత వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది. అబ్దుల్ కలాం అయితే ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి కూడా ఆయన భగవద్గీత చదివారు, దాన్ని పాటించారు. దాని వల్ల ఆయన ఏమి ప్రయోజనం పొందారో కూడా చాలా సందర్భాల్లో ఆయన మీడియా ముందు కూడా చాలా సార్లు చెప్పారనమాట.
సో భగవద్గీత అంటే మన కష్టాలన్నీ తీరిపోవడం కాదండి. మనకి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని సొల్యూషన్ వైపు ఎలా తీసుకురావాలి, మనకున్న ప్రాబ్లమ్ని మనం ఎలా దాన్ని సొల్యూషన్ వైపు తీసుకురావాలి, దాన్ని ఎలా మనం బయటపడాలి అనేది మనకి నేర్పిస్తుంది అనమాట. ఏది మంచి లైఫ్, ఏది పాటించాలి, ఏది పాటించకూడదు, ఏదైనా ప్రాబ్లం వస్తే దాని నుంచి మనం ఎలా బయటపడాలి, ఇవన్నీ మనకి భగవద్గీతలో నేర్చుకోవచ్చు అనమాట. సో భగవద్గీత ఎందుకు చదవమంటున్నారంటే మన జీవితం ఉన్నతంగా అవ్వడానికి మాత్రమే చదువుకోవాలన్నమాట. సో అయితే ఇది జనరల్ గా మనం ఒక ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం, దాని గురించే బాధపడుతూ కూర్చుంటాం అనమాట. అంటే మనకున్న ఎనర్జీ అంతా ఆ బాధకే వాడేస్తే మనం దాని నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించం అనమాట. సో అందుకని మనకి భగవద్గీత చదవడం వల్ల మన ఎనర్జీని బాధ గురించే కాకుండా దాని నుంచి ఎలా బయటపడాలో అనే దాని మీద వాడతాం కాబట్టి మనం ఈజీగా బయటకు వచ్చేస్తాం అనమాట. సో ఖచ్చితంగా రోజు భగవద్గీత మనకి ఎంత వీలైతే అంత, అసలు వీలు అవ్వట్లేదంటే ఒక 5 నిమిషాలే పడుతుంది ఒక పేజ్ చదవడానికి. రోజు ఒక పేజ్ చదివినా కూడా మీకు చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. సో అది 4వ నిర్ణయం. 5వది ఏంటంటే పాజిటివ్గా ఉండడం, అంటే సానుకూలంగా ఉండడం ప్రతి సిట్యుయేషన్లో. ఇదేంటి ఇంత ప్రాబ్లం, మన స్ట్రెస్, యాంగ్జైటీ, మెంటల్ ప్రెషర్ వీటన్నిటి నుంచి దూరంగా ఉండడం అన్నమాట. ఎప్పుడు ఒత్తిడి ఉంటుంది, చాలా పనులు ఉన్నాయని ఇప్పుడు యాంగ్జైటీ ఉంటుంది. జనరల్గా జాబ్ చేసే వాళ్ళకి, 2-3 పనులు చేసే వాళ్ళకి, మిగతా వాళ్ళకి కూడా ఆ, చుట్టాల నుంచి కానీ వాళ్ళ నుంచి ఇలా అన్నారు అలా అన్నారని ఇలా చాలా ప్రెషర్స్ ఉంటాయి కదా మనందరికీ. సో వాటన్నిటి నుంచి మనం బయటకు వచ్చి పాజిటివ్గా ఉండడం అనేది నేర్చుకోవాలి. ఆ పాజిటివిటీని అందరికీ స్ప్రెడ్ చేయాలన్నమాట. అంటే పాజిటివిటీ అనేది మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటకు వచ్చేలాగా చేస్తుంది, మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ఇలాంటి 5 ఆ, నిర్ణయాలు మనం ఈ 2025లో తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ది ఏంటంటే మనం ఒక చెడు అలవాటుని మానేయాలి, ఒక మంచి అలవాటుని స్టార్ట్ చేసుకోవాలి. సో సెకండ్ది ఏంటంటే మనం ఎలా చెప్తారు ఎవరైనా సెకండ్ దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళ, దయ ఎలా చూపించాలి అన్ని జీవాల మీద, ఇంకా మనం భగవంతుడి ధ్యానంలో ఎట్లా ఉండాలి, భగవంతుడి ధ్యానంలో ఉండడం వల్ల కూడా మనం దయ అనేది పెంపొందించుకోవచ్చు. ఆ ధ్యానం భగవంతుడు ఎలాంటి రూపం మీద ధ్యానం చేయాలి అనేది మనం తెలుసుకున్నాము. ఇంకా థర్డ్ది ఏంటంటే దానం చేయడం. దానం అనేది మనకి తోచినంత దానం చేయడం అన్నమాట. మనం భాగవతం స్టాండర్డ్ ప్రకారం 50% సంపాదనలో మనం 50% భగవంతుడి సేవకి వాడాలి, 25% ఫ్యామిలీకి వాడాలి, 25% మన ఎమర్జెన్సీస్కి ఉంచుకోవాలి. అంటే 50% మనం ఉంచుకోవాలి, 50% భగవంతుడి సేవలో వాడాలని చెప్తున్నారు. మనం ఇప్పుడు ఇమీడియట్గా ఆ స్టాండర్డ్కి రాకపోయినా కూడా మనకి తోచినంత దానం సేవ చేయడానికి ఉపయోగించుకోమని చెప్తున్నారు అన్నమాట. లేదు మనం చేయలేమంటే కూడా మనకి ఎవరైనా స్పిరిచువల్గా భక్తి మార్గంలో తీసుకురావడం అలాంటివి చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఇంకోటి భగవద్గీత రోజు చదువుకోవడం 4వది. అందరికీ భగవద్గీత కలిసి కూడా చదువుకోవచ్చు, గ్రూప్ డిస్కషన్స్ చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. 5వది పాజిటివ్గా ఉండడం. పాజిటివ్గా ఉండడం, ఆ పాజిటివిటీని స్ప్రెడ్ చేయడం. మనం అనుకూలంగా ఉండాలి, అనుకూలతని మిగతా వాళ్ళందరికీ పంచాలన్నమాట. సో ఈ 5 నిర్ణయాలు తీసుకున్నట్టయితే మన జీవితం ఈ 2025లో చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కానీ ప్రతిరోజు చేయాలి, మనం ఏది చేస్తున్నామో అది ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేయాలి. సపోజ్ ఏదన్నా ఒక రోజు మిస్ అయితే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా మిస్ అవ్వకుండా ప్రతిరోజు చేసుకుంటే మంచిది. అంటే మనకి శ్రవణం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. భగవద్గీత చదువుకోవడమే కాదు, ఇప్పుడు మనం ఏదైతే జపా సెషన్ అటెండ్ అవుతున్నామో, లేదంటే సీనియర్ వైష్ణవ లెక్చరర్స్ వింటున్నామో, లేకపోతే ఋషికేశ్ ప్రభు క్లాసెస్ చాలా మంది అటెండ్ అవుతున్నారు అలాగా. సో మనకి నవవిధ భక్తిలో శ్రవణం అనేది ఫస్ట్ అన్నమాట. నవవిధ భక్తిలో 9 అంగాలు ఉంటాయి, తెలుసు కదా మీ అందరికి. నవవిధ భక్తి ఒకటి చెప్పుకొని మనం క్లోజ్ చేసుకున్నాము. సో నవవిధ భక్తి ఎవరికైనా తెలిస్తే చెప్పండి. శ్రవణం ఒకటి ఫస్ట్ది, ఇంకా కీర్తనం, స్మరణం, ప్రణం శనం, దాస్యం, సాంఖ్యం, సాంఖ్యం, దాససేవ, శ్రవణం శ్రవణం, కీర్తనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, పాదసేవనం, ఆత్మనివేదనం. ఇవన్నీ 9 భక్తిలో 9 అంగాలు ఉంటాయి అంటారు. దాంట్లో ఫస్ట్ది శ్రవణం అన్నమాట. శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్.
అందరు శ్రవణం చేయండి. చక్కగా భాగవతం భగవద్గీత క్లాసెస్ ఇలానే జపా సెషన్స్ అటెండ్ అవ్వండి. భగవద్గీత క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, అవి కూడా కంటిన్యూ చేయండి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఆ 3 చేయండి. కీర్తనం అంటే మనం చాంటింగ్ చేసినా కూడా అది కీర్తనం కిందకే వస్తుంది. లేదంటే ఎవరికైనా భక్తి మార్గంలోకి రండి, నాకు ఇలా బాగా అనిపిస్తుంది, మీరు కూడా వస్తే మీకు కూడా బాగుంటుందని. జనరల్గా మనకి ఏదైనా మంచిది ఏదైనా జరిగితే అందరికీ అలా అవ్వాలని మనం షేర్ చేస్తూ ఉంటాం కదా, అలానే మీరు భక్తిని కూడా పక్కన వాళ్ళకి, మీ చుట్టాలకి, మీరు స్నేహితులకి అందరికీ స్ప్రెడ్ చేయండి. ఇంకా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, మనం ఎలా స్మరణం చేసుకోవాలో మనం మన్మన భగవద్భక్తో అది చూసుకొని అది చదువుకొని నేర్చుకున్నాం కదా, అలానే భగవంతుని ఎలా గుర్తుంచుకోవాలనేది కూడా మనం భగవంతుని సెంటర్ చేసుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఇవన్నీ మనం గుర్తుంచుకొని 2025లో మంచిగా కృష్ణ కాన్షియస్ ఇయర్ లాగా చేసుకుందాం మనం. ఈ 5 నిర్ణయాలు బాగా గుర్తుంచుకోండి. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय. హరి హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే